రాజీనామాల వల్ల స్థానికంగా ఉండేటువంటి ప్రజలపైన, ఓటర్లపైన, సామాన్య జనం పైన ఏమాత్రం ప్రభావితం చూపిస్తుంది, వాటి వల్ల ఎవరికి లాభం అనేటువంటి అంశాలను కొద్దిగా క్షుణ్ణంగా మనం గాన పరిశీలించినట్టయితే, గతంలో పాత తరం నాయకులు సిద్ధాంతాలను విభేజించి, వారు తీసుకునేటువంటి నిర్ణయాలను విభేజించి పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్‌లో అది నడవట్ల. అసలు సిద్ధాంతాలు కూడా తెలియనటువంటి వాళ్ళు నాయకులుగా చలామణి అవుతున్నారు. అది ఒక సెపరేట్ పాయింట్. కానీ ఒక విషయాన్ని బాగా అబ్జర్వేషన్ చేస్తే, ఇవి కూడా అలాంటి ప్రజల కోసం రాజకీయ పార్టీల్లోకి వెళ్తాము, ప్రజల కోసమే మా జీవితం త్యాగం చేయడానికి వచ్చినాము అని చెప్పి చెప్తారు. అవి మాటల వరకే ఉన్నాయనేటువంటి వాడు రాజీనామా చేసేటప్పుడు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఒకే ఒక విషయం బాగా అబ్జర్వేషన్ చేయండి. నీవు ఒక పార్టీ నుండి ఒక పార్టీని రాజీనామా చేసేటప్పుడు ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు, వాళ్ళ బైలా ఏదైతే ఉందో దానికి విరుద్ధంగా చేస్తా ఉన్నారు, కాబట్టి నేను ఈ పార్టీని